జీవితంలోని ప్రతి క్షణము నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది. కేవలం తనకే కాదిది, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరతరాలకు కూడా. ఏదైనా ఒక సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది, అతలాకుతలమైపోతుంది. నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఇంకా మనసు రణభూమిగా మారిపోతుంది. సాధారణంగా నిర్ణయాలు మనం సందిగ్ధతను నశింపజేయడానికి కాక కేవలం మనసును శాంతింపజేయడానికే తీసుకుంటాం. అన్నట్టు ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా? చేయలేరు. అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనసు ఏదైనా సరియైన నిర్ణయం తీసుకోగలుగుతుందా? వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమ కోసం సుఖమయ భవిష్యత్తును నిర్మిస్తుంది. కాని తమ మనసును శాంతింపజేసుకోవడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంటకభరితమైన వృక్షాన్ని నాటినట్లే. మీరే ఆలోచించండి.